బంగారు గురించి మనం భయపెట్టే 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెంబర్ 1 ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ నిర్ధారించడం కష్టమే, అయినప్పటికీ కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండమని ప్రభుత్వం కూడా మనకు చెప్తుంది. అది సరికాదు. బంగారు కోట అటువంటి ప్రదేశం. ఇక్కడ మీరు సైన్ బోర్డును కూడా చూడవచ్చు. సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఉండకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తారు. కోట యొక్క చరిత్ర 17వ శతాబ్దానికి చెందినది. బలహీనమైన హృదయాలు కలిగిన వారికి ఇది ఖచ్చితంగా సరిపోదు. ఈ కోట గురించిన కొన్ని భయంకరమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ పారానార్మల్ యాక్టివిటీ. మీరు ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని గంభీరమైన వాస్తుశిల్పిని చూసి ఆశ్చర్యపోవచ్చు. అయినప్పటికీ చాలామంది వారు ఆందోళనతో భారంగా ఉన్నారని, వారు తరచుగా ఆతృతగా అండ్ చంచలంగా అయితే భావిస్తారు. కొంతమంది చూసేవారు తమ చుట్టూ ఎవరో వెంబడిస్తున్నట్లు మతిస్థిమితం యొక్క విచిత్రమైన అనుభూతిని పొందుతారని కూడా చెప్తున్నారు. దీనికి కారణం దాని జనాదరణ ఉన్నప్పటికీ సందర్శకులు కోట ప్రాంగణం చుట్టూ ఎక్కువసేపు వేలాడుతూ ఉండకూడదు. సూర్యాస్తమయం తర్వాత సందర్శన లేదు. ఇక రాత్రిపూట బన్గర్ కోట లోపల వెంచర్ చేయడం, ఇక బస్ చేయడం పూర్తిగా నిషేధించబడింది. వాస్తవానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు ప్రాంగణంలో ఉండకూడదని ప్రజలను అయితే హెచ్చరించడానికి బంగారులోని అనేక ప్రదేశాల్లో బోర్డులను కూడా ఉంచింది. స్థానికుల ప్రకారం రాత్రిపూట కోట లోపలికి వెళ్ళగలిగిన వారు ఎవరైనా తమ కథలను చెప్పడానికి అయితే తిరిగి రాలేదట. ఎందుకంటే రాత్రిపూట ఆత్మలు అక్కడ సంచరిస్తాయనైతే నమ్ముతారు. ఇది స్థలాన్ని పారానార్మల్ కార్యకలాపాలకు కేంద్రంగా అయితే మారుస్తుంది. ఇక దీనికి ఒక శాపం ఉందని కూడా చెప్తారు. పురాణాల ప్రకారం గురు బాలనాథ్ అనే సన్యాసి బంగారు కోట అయితే శపించబడింది. కోట నిర్మించిన ప్రదేశం ఒకప్పుడు ఋషి ధ్యాన స్థలంగా పనిచేసింది. ఇక్కడ కోటను నిర్మించాలనుకుంటున్నానని రాజు అతన్ని వేడుకున్నప్పుడు కోట యొక్క నియంత్రణను తాకూడదని ఋషి ఒక షరతుతో అంగీకరించాడు. రాజు అతని స్థానంలో కోట యొక్క నియంత్రణను తాకదని అతన్ని ఒప్పించాడు. ఇది విచారకంగా జరగలేదు. సన్యాసి యొక్క శాపం అనుసరించింది. ఇది మొత్తం గ్రామం నాశనం కావడానికి అయితే దారితీసింది. ఇక పైకప్పు లేని గ్రామం ఇది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇల్లు పైకప్పు లేకుండా ఉండటం చాలా వింతగా ఉంటుంది. అంతిమ వినాశనానికి పట్టణాన్ని శపించిన మహర్షి దీనికి కారణమని నమ్ముతారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తావిస్తూ ఈ ఇల్లుపై పైకప్పు నిర్మించడం సాధ్యం కాదని, ఒక్కటి నిర్మించిన కూలిపోతుందని, ఇలాంటి ఘటనలు గతంలో అనేక మంది వృద్ధి చెందారని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ వివరించలేని విచిత్రమైన ప్రమాదాలు అయితే జరిగింది. సో బంగారు చుట్టూ అనేక వింత కథలు ఉన్నాయి. దాని దురదృష్టకర సందర్శకులు దీన్ని చరిత్ర బాధలు వేదనతో నిండింది. ఇది భయంకరమైన ప్రమాదాలు దురదృష్టంగా అనువాదించబడిందని స్థానికులైతే నమ్ముతారు. ఒకప్పుడు 3 డేర్ డెవిల్స్ సూర్యాస్తమయం తర్వాత బంగారు కోట ప్రాంగణంలో ఉండాలని నిర్ణయించుకున్నారని, అది నిజంగా వెంటాడేదో చూడాలని స్థానికులైతే తెలిపారు. అయితే టార్చ్ అమర్చినప్పటికీ వారిలో ఒకరు నిటారుగా ఉన్న బావిలో పడిపోయారు. అయితే అతని స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పరిగెత్తి రక్షించారు. సో అయితే ఇది ముందుగా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. వారు 3 ఆసుపత్రికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదాలు అయితే మరణించారు. సో ఇవి ఈ 5 ఫ్యాక్ట్స్. మీలో ఎంతమంది తెలిసి బంగారు కోట గురించి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీలో ఎంతమంది బంగారు కోటను విజిట్ చేశారో కూడా చెప్పండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.